భరద్వాజ గారు, ఏంటి ఒక వార్త టికెట్ 5,00,000 అంట. అవును. ఇది ఎక్కడ జరిగింది ఈ సంఘటన? ఓజీ. ఏంటి? ఓజీ. ఓజీ. అంటే బర్త్‌డే జరిగింది కదా! నిన్న సెలబ్రేట్ చేసుకున్నారు అందరూ. అవును. 2వ తారీఖు. అవును. 2వ తారీఖు బర్త్‌డేకి ముందు రోజు హ్మ్. ఆయన రిలీజ్ ఓజీ సినిమా టికెట్టు ఇక్కడ కాదు వేలం పెట్టింది. హ్మ్. అమెరికాలో. ఓకే. ఓకే. అమెరికాలో అంటే ఆల్రెడీ ఓవర్‌సీస్ బుకింగ్‌లు ఓపెన్ అయిపోయినాయి. మనం మాట్లాడుకున్నాం. అది 200,00,00,000 అవునవును. మంచి టార్గెట్ నంబర్స్. అనుకున్నాం. మంచి నంబర్స్ వెళ్తుందది. ఆ! విపరీతంగా టికెట్లు అమ్ముడుపోతున్నాయని విన్నాం. అవును. ఈ హడావిడి మధ్య ఇంకొక హడావిడి ఏంటంటే నార్త్ అమెరికాకి హ్మ్. సంబంధించిన వాళ్ళు ఈ వేలంలో ఆయన అభిమాన సంఘానికి చెందిన వాళ్ళు. ఓకే. నార్త్ అమెరికా పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం వాళ్ళు 5,00,000కి హ్మ్. ఓ టికెట్ కొన్నారు ఓకే. ఓజీకి. వేలం పెట్టారు బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో భాగంగా. ఓహో! ఆయన క్రేజ్ ఏ రేంజ్‌లో ఉంది హ్మ్. అనేది ప్రపంచానికి చాటి చెప్పడం కోసం ఈ వేలం పాట నిర్వహించారు వాళ్ళు. హ్మ్. ఆ నిర్వహిస్తే టోటల్ బిడ్డింగ్‌లో 5,00,000కి ఒక ఆయన పాడుకున్నాడు విజయవంతంగా. హ్మ్. పాడుకోవడం అనేది ఇప్పుడు సెన్సేషన్ అయింది. ఓకే. అంటే ఇది నిజానికి మనం చాలా సందర్భాల్లో చూస్తాం. రేపు వినాయక చవితి లడ్డూలు అవునవును. వేలానికొస్తాయి. అవును. కాబట్టి అదే పద్ధతిలో ఈ సినిమాకి సంబంధించిన వేలం పాటలో ఈ టికెట్ 5,00,000కి కొనుగోలు చేశారు నార్త్ అమెరికా హ్మ్. అభిమాన సంఘానికి చెందినటువంటి ఒక వ్యక్తి. ఓకే. ఆయన ఆ సెలబ్రేషన్‌లో భాగంగా సినిమాకెళ్తాడు. ఇది రకరకాల చర్చలు జరుగుతున్నాయి ఓజీ మీద. ఇందులో కొంత పాత చరిత్ర కూడా ఉంది మార్షల్ ఆర్ట్స్‌కి సంబంధించి అనేది కూడా చెప్తున్నారు. హ్మ్. ఇలా మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో హ్మ్. జపాన్ బ్యాక్‌డ్రాప్‌లో కొంత పీరియాడికల్ డ్రామా కూడా ఉంటుంది దీనిలో ఓహో! అనేది కూడా వినిపిస్తోంది. ఇలా రోజుకొక ఎలిమెంట్ వాళ్ళు ఏదో పద్ధతిలో జనాల్లోకి పంప్ చేస్తున్నారు. హ్మ్. ఏదోటి క్యూరియాసిటీ వార్త అయితే సర్క్యులేట్ అవుతుంది. సర్క్యులేట్ అవుతోంది. ఆ! సర్క్యులేషన్ అవుతున్నటువంటి సందర్భంగా ఒక్కొక్క క్యూరియాసిటీ పెరుగుతోంది. సినిమా మీద అంచనాలు పెరుగుతున్నాయి. హ్మ్. ఇప్పుడు ఈ 5,00,000కి టికెట్టు అనేది డెఫినెట్‌గా సినిమాకి హైప్ క్రియేట్ చేసేటువంటి ఎలిమెంట్‌గా మారింది. హ్మ్. మారింది. దాని తాలూకా ప్రభావం ఇక్కడ కూడా పడుతుంది. హ్మ్. ఇక్కడ కూడా జనాలు ఇప్పుడు రేపు ప్రీమియర్స్ వేస్తారు. అవును. వేసినప్పుడు మనం 'పుష్పకి' మాత్రమే హైయెస్ట్ రేట్ చూసాం ఇప్పటిదాకా. 'పుష్ప 2'కి అవును. ప్రీమియర్స్‌లో హైయెస్ట్ రేట్ అదే. హైయెస్ట్ రేట్ అదే. హ్మ్. ఇప్పుడు దాన్ని దాటి వెళ్ళే అవకాశం కనిపిస్తోంది. ఓహ్! అంటే ఈ సినిమాకు ఉన్నటువంటి క్రేజు వాళ్ళు రిలీజ్ చేస్తున్నటువంటి ప్రతి కంటెంట్ కూడా జనాల్లో హైప్ పెంచేదిగానే ఉంది. హ్మ్. నిన్నొచ్చినటువంటి బర్త్‌డే సందర్భంగా వాళ్ళు అవును. రిలీజ్ చేసినటువంటి గ్లింప్స్ కూడా బానే ఉంది. జనాల్ని ఆకట్టుకునే పద్ధతిలో ఒక యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్‌లో వెళ్ళింది. హ్మ్. అంటే ఈ సినిమాలో ప్రతి నాయకుడితో నాయకుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం, హ్మ్. ఆ క్యారెక్టర్ డైలాగ్ అంటే నేను చంపేయాలనుంది, నాకు చంపేయాలనుంది నిన్ను, ఇవన్నీ మాట్లాడి, నేను చంపేస్తాను ఏదో రోజు అని మాట్లాడి, అప్పుడు బర్త్‌డే విషెస్ చెప్తాడు. హ్మ్. ఇదొక యాంటీ క్లాక్ వైజ్ వ్యవహారం. అది జనాల్ని బానే ఆకట్టుకుంది. ఇలా ప్రతిదీ వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్‌గా ప్లాన్ చేస్తున్నారు, రూట్ చేస్తున్నారు, ప్లాంట్ చేస్తున్నారు. ఈ వ్యవహారాల మధ్య ఇప్పుడు ఈ 5,00,000 అనేది అవును. కొత్త సెన్సేషన్‌గా మారి ఇది రేపు ప్రీమియర్స్ మీద ఏ ప్రభావం చూపిస్తుంది అనేది ఇప్పుడు అవును. చర్చ. డిస్కషన్ పాయింట్. హ్మ్. నిన్న రిలీజ్ అయిన గ్లింప్స్‌కి కూడా మ్యూజిక్ ఆర్ఆర్ డిఫరెంట్‌గా ఉంది తమన్ను. అవును. నిజంగా అతను చెప్తున్నట్టు ఫస్ట్ నుంచి అది చెప్పుకుంటూ వస్తున్నాడు గదా! అవును. అంటే కొత్త రకంగా ఉంటదని. సుజిత్ తను తన మానస పుత్రికలాగా ఈ సినిమాని డిజైన్ చేస్తున్నాడు. తను పవన్ కళ్యాణ్‌ని ఎలా చూడాలి? 'ఖుషీలో' ఉన్నటువంటి పవన్ కళ్యాణ్‌ని మళ్ళీ చూపించబోతున్నాను హ్మ్. అని చెప్పాడాయన. అది నిన్న వచ్చినటువంటి గ్లింప్స్‌లో ఆ గెటప్ కనిపించింది. హ్మ్. ఆ గెటప్ కనిపించింది. ఆ పవర్ కనిపించింది. ఆ హ్మ్. హడావిడి కనిపించింది. హ్మ్. సో, కొంత డెఫినెట్‌గా ఈ సినిమా ఏదో క్రియేట్ చేయబోతోంది హ్మ్. అనే ఒక ఎక్స్‌పెక్టేషన్ అయితే ఇచ్చేసింది. ఓకే. దాని మీద ఇప్పుడు ప్రీమియర్స్‌లో ఏ రేంజ్‌కి వెళ్తుంది రేటు అనే దాని మీద డిస్కషన్. ఓకే. థాంక్ యూ. ఇది ఆ రోజున మనం 'పుష్ప 2'కి చూసింది రూ. 1,000, 2,000 దాకా వెళ్ళిందది. హ్మ్. ఆ 2,000 క్రాస్ చేసి ఇప్పుడు 5,00,000 అంటే ఇక్కడ 3,000కి వెళ్ళినా తప్పు లేదు అనే పరిస్థితికి తయారైపోతుంది. ఓకే. సో, ఆంధ్ర, తెలంగాణలో ప్రీమియర్స్‌కి టికెట్లు ఏ రేంజ్‌లో అమ్ముడవుతాయి? నిజానికి దానికొక రూట్ మ్యాపై ఇది ఓకే. ఈ వేలం పాటేమో అని ఒక సందేహం అయితే ఉంది.